హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఎవ్రీ వీక్ మీకు 2 ఎపిసోడ్స్ అయితే ఈ ఛానల్ నుండి మీకు వస్తాయండి. ఒకటైతే కంపల్సరీ మార్కెట్ అప్డేట్, మార్కెట్స్లో ఏం జరుగుతున్నాయి, నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏ స్టాక్స్ ఏ సెక్టార్స్ మనకి పాసిబుల్ ఫేవరెట్గా మనకున్నాయి, ఇలాంటి ఐడియాస్తో మీకు ఒక వీడియో వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీతో కానీ ఇన్వెస్ట్మెంట్ స్మార్ట్ ఐడియాతో ఇంకొక వీడియో వస్తుంది. సో ఈ వారం మనకి స్మార్ట్ ఐడియా ఏంటంటే ఎస్ఐపి వర్సెస్ లంసమ్ అండి. సో చాలా మనం చూస్తూ ఉన్నాము. సో ఎక్కడ చూస్తున్నా జాబ్ లే ఆఫ్స్ అవుతున్నాయి. సో కంటిన్యూటీ ఆఫ్ ఇన్కమ్ కానీ అన్సర్టనిటీ టువర్డ్స్ ద రెగ్యులర్ ఇన్కమ్ మీద అయితే మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అలానే చాలా ఖర్చులు పెరుగుతున్నాయి, ఇన్కమ్ పెరగట్లేదు. సో ఈ స్ట్రగుల్స్తో మనం ఎప్పుడైతే 20,000 చేయండి, 30,000 చేయండి ఫర్ రిటైర్మెంట్ ప్లానింగ్ ఫర్ ద అబౌట్ 30 years అనగానే అందరూ కూడా ఇది పాసిబుల్ అయినా అసలు 20-30 years వరకు మనకి ఇన్కమ్ కంటిన్యూస్గా వస్తుందా, ఇలా మనం చేయగలమా, సో దీనికి ఇంకేదైనా ఆప్షన్ ఏదైనా ఉంటే బాగుండు అనుకునే వాళ్ళకి ఇది ఒక స్ట్రాటజీ అని మనం తప్పకుండా చెప్పొచ్చండి. అదే లంసమ్ అంటారు. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. మీకు ఒక గోల్ ఉంది, ఐదర్ మీ కిడ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ప్లస్ వాళ్ళ మ్యారేజ్, లేదు అంటే ఒక రిటైర్మెంట్ ప్లానింగ్, ఒక 5 crores అనేది మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం అండి. సో 5 crores మనం బిల్డ్ చేయాలి అంటే అదే ఎస్ఐపిలో అయితే దాదాపుగా ఒక 15,000 రూపీస్ మనం కంటిన్యూస్గా 30 years వరకు చేస్తే 12%తో, అలానే 15%తో అయితే 10,000 వరకు ఇన్వెస్ట్ చేస్తే మనం 5 crores వరకు బిల్డ్ చేయగలుగుతామండి. బట్ 30 years వరకు కంటిన్యూగా చేయడం అనేది ఎంతవరకు మనం చెప్పలేం. సో మేబీ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందో చెప్పలేం. సో ఇప్పుడే మనం ఫ్యూచర్ని సెక్యూర్ చేసేసుకోవాలి, ఇప్పుడే మన రిటైర్మెంట్ ప్లానింగ్ని కూడా, మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని కూడా సెక్యూర్ చేసేసుకోవాలి అనుకునే వాళ్ళైతే వాళ్ళ దగ్గర మినిమం ఒక 8 lakhs to 7 lakhs ఉన్నట్లయితే మీరు కానీ ఇన్వెస్ట్ చేసినట్లయితే, దట్ ఇఫ్ ఇట్ ఈస్ గివింగ్ 15%, మీరు ఇప్పుడు 30 years దగ్గర ఇన్వెస్ట్ చేస్తే మీకు 60 yearsకి ఆ 7-8 lakhs 5 crores అవుతుందండి. దిస్ ఈజ్ వండర్ఫుల్ స్ట్రాటజీ అండ్ స్మార్ట్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ వెన్ వీ డోంట్ నో అబౌట్ ద సర్టనిటీ ఆఫ్ ద ఇన్కమ్ అనేది ఫ్యూచర్లో ఎలా ఉంటుందో అనేది తెలియలేని వాళ్ళు, అన్సర్టెన్గా ఉన్న వాళ్ళు ఇప్పుడే వాళ్ళ గోల్ని ఫిక్స్ చేసేసుకోవాలనుకునే వాళ్ళకైతే ఇది మంచి ఐడియా అండి. అలానే 12%తో కానీ మనం తీసుకున్నట్లయితే దాదాపుగా ఒక 15-16 lakhs అనేది వాళ్ళు అమౌంట్ అనేది ఇప్పుడు లంసమ్గా ఇన్వెస్ట్ చేసేస్తే ఇంకా మీ రిటైర్మెంట్ ప్లానింగ్ అయితే భయపడాల్సిన అవసరం ఉండదండి. ఆల్మోస్ట్ 30 years తర్వాత అది 5 crores అనేది అవుతుంది. సో ఇంకా ఎక్కువ కావాలంటే మీరు ఇంకొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దిస్ ఇస్ ఐ హ్యావ్ టేకెన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 5 crores విత్ 7-8 lakhs-తోని మనము ఆ గోల్ని 30 years టైంలో మనము రీచ్ అవ్వచ్చు. బట్ ఇక్కడ ఒక పెద్ద కాషన్ ఉందండి. ఎందుకంటే ఎస్ఐపిలో మనం మార్కెట్ని టైమింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కంటిన్యూస్గా మనం డిఫరెంట్ అప్స్ అండ్ డౌన్స్లో, వాల్టిలిటీలో మనం మార్కెట్లో కంటిన్యూస్గా పెడుతూ ఉన్నాం కాబట్టి మనకి రూపీ కాస్ట్ యావరేజింగ్ జరుగుతుంది. అలానే మనకి ఈ మార్కెట్ మూమెంట్స్తోని, వాల్టిలిటీతో సంబంధం లేకుండా మనం మార్కెట్లో కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ అనేది చాలా మేనేజ్ అవుతుంది. బట్ మనం ఎప్పుడైతే లంసమ్ అనుకుంటున్నామో, సో డెఫినెట్లీ యూ నీడ్ అన్ ఎక్స్పర్ట్ అండి, వేర్ దే క్యాన్ గివ్ యూ ఏ గుడ్ పోర్ట్ఫోలియో బ్రేకప్ని ఇచ్చి ఈ 7-8 lakhs-ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో పెట్టాలి, ఎలాంటి స్టాక్లో పెట్టాలి, దాన్ని ఎలా మానిటరింగ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి బెటర్ యూ మమ్మల్ని రీచ్ అయ్యారంటే మేము ఈ 7-8 lakhs-కి ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసి దట్ వీ విల్ మానిటర్ టిల్ ద నెక్స్ట్ 30 years వరకు మీకు ఇది పాసిబుల్గా సెక్యూర్గా మీరు ఈ గోల్ని రీచ్ అయ్యేటట్టుగా అయితే మేము తప్పకుండా మానిటరింగ్ అయితే చేసి దాని సెలెక్షన్ మీద కూడా ఎక్కువగా, అంటే మీకున్న రిస్క్ టేకింగ్ ఎబిలిటీ, ఇక్కడ 2 options చెప్పానండి. 12% అనేది బ్యాలెన్స్డ్గా ఉన్న వాళ్ళకి, కొంచెం అగ్రెసివ్గా ఉంటే 15%. అలాంటి పోర్ట్ఫోలియోస్ మీరు తీసుకునే రిస్క్ టేకింగ్ ఎబిలిటీ బట్టి, మీరు తీసుకునే టైం హారిజన్ బట్టి, అమౌంట్ బట్టి కూడా మనం చాలా చేంజెస్ని చేయొచ్చండి. చాలా కస్టమైజ్డ్గా చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్. మేము ఏం వీడియో చేసినా ఇదేంటంటే ఒక జనరల్గా ఉంటుంది. బట్ అగైన్ వెన్ ద క్లయింట్ కమ్స్ విల్ మేక్ ఇట్ వెరీ వెరీ పర్సనలైజ్డ్. ఆయనకి తగ్గట్టుగా మళ్ళీ కొన్ని చేంజెస్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ మానిటరింగ్ చేస్తేనే మనం హ్యాపీగా ఆ గోల్ అయితే రీచ్ అవ్వగలుగుతామండి. సో ఫర్ మోర్ అప్డేట్స్, ఫర్ మోర్ స్మార్ట్ ఐడియాస్ like this, please stay tuned and please do subscribe our channel. Thank you so much for watching.